హాయ్ అందరికి. ఇవాళ నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. ఇంట్లో కూరగాయలు ఏం లేకుండే అయిపోయింది. ఇంకా వారానికి సరిపడా తెచ్చామన్నమాట. అయిపోయిన బీట్రూట్ ఒక్కటి మిగిలుండే. ఇంకా అది చేద్దామని చెప్పేసి చేస్తున్నా అనమాట. మనం బీట్రూట్లు సన్నగా కట్ చేసుకుంటే సరిగ్గా ఫ్రై అవ్వవు. అందుకని నేను ఇలా తురుముకొని చేస్తాను అనమాట. ఇంకా సింపుల్ గా టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దామా. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసి సన్నగా తరుముకుని ఉల్లిగడ్డ వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం తురుపుకున్న బీట్రూట్ అందులో వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టేసి సిమ్ లో ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి కలుపుకొని అందులో మన టేస్ట్ తగ్గ కారం సాల్ట్ వేసుకోవాలి. మసాలాలు అయితే నేను ఏమి యాడ్ చేయట్లేదు. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్ లో అయితే బాగా ఫ్రై అవనివ్వాలి. దేంతో బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా బాగా తింటారు. బీట్రూట్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. చపాతీలోకి రైస్ లోకి అయితే చాలా బాగుంటుంది. ఉంటాను. బాయ్.